Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries ki best neurosurgeon. ఎంత వస్తుంది ఇన్స్టాలో ఎంత రాదక్క. అప్పుడు నాకు అమౌంట్ ఎంత తీసుకోవాలో తెలియక 1500 2000 తీసుకుంటుంటే అది కూడా కొంతమంది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయి తర్వాత అమౌంట్ ఇస్తాను అట్లా కూడా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక నా అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఎట్లా అంటే సిస్టర్ మేము కూడా నీ లెక్క పైనకి వచ్చిన మేము మాత్రం డబ్బులు లేవు, ప్లీజ్ సిస్టర్ హెల్ప్ చేయండి అంటే నాకు బాధ అనిపిస్తుంది. సరే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, అట్లా వాళ్ళు సిస్టర్ ఏదో హస్బెండ్ శాలరీ తక్కువ వస్తుంది, నా హస్బెండ్ అండగా ఉండాలి ఇట్లా అట్లా అంటే సరే ఏదో పరిస్థితులు. మంత్లీ ఇన్కమ్ ఓవరాల్ ఎంత ఉండొచ్చు? ఎంత రాదు 5-6,000 అంతే. అంతేనా? హాస్టల్ ఫీజు ఎలాగంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, మరి ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ బిజీ అవుతావు. సో మధ్యలో ఫండింగ్ అయితే నువ్వు డబ్బు ముట్టవు నాకు తెలిసి, మంచి పనులకే వాడుతున్నావు అని నువ్వు ఆల్రెడీ చెప్పావు కూడా. నాకు నేను ఏదన్నా చెప్పను, చాలా వరకు చెప్పినంటే అది ఖచ్చితంగా చేస్తా. సో మరి ఇల్లు గడవడం ఎలాగా? పిల్లలు తమ్ముళ్ళేమో 2 చిన్న పిల్లలు, అమ్మ ఒకటే ఉంది. సో ఎలా మొత్తం జీవనాధారం, ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా మమ్మీ షాప్ నడుపుకుంటుంది. ఇక మామూలుగా నాకు జనాల నుంచి వచ్చిన డబ్బు నేను ప్రజాసేవకే యూజ్ చేస్తాను. సో నేను సంపాదించుకున్న సంపద నా ఖర్చులు. ఇప్పుడు నేను బీడీ చేస్తున్నా, దానికి ఫీజు కట్టుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, ఎగ్జామ్ ఫీజు అన్ని ఉంటాయి. సో నా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కావాలి. నేను ఇన్స్టాలో మామూలుగా మళ్ళీ ప్రమోషన్స్ చేసుకుంటున్నా. బిఎడ్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావాలంటే నేను కష్టపడి ఉద్యోగం సంపాదించిన ఉద్యోగం కోసం అని నేను చదవలేదు. డిగ్రీ రావాలి నాకు మెయిన్. ఇప్పుడు ఒక చదువు అనేది మనం ఎంత చదువుతా అంత నాలెడ్జ్ వస్తుంటది. సో దానికోసం నేను చదువుకుంటున్నా. నాకు చదువు అంటే చాలా ఇష్టం. మెయిన్ నేను అంటారు కదా నువ్వు ఇట్లా అంటే, ఎందుకంటే ఉద్యోగం కోసమే ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి. అవును, అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు. నేను ఏ కోర్స్ చేసినా కానీ డిపార్ట్మెంట్ అంటే నాకు ఇష్టం. మస్తు గ్రూప్ 1 పడ్డది, గ్రూప్ 2 పడ్డది, గ్రూప్ 3, గ్రూప్ 4 పడ్డది. కానీ నాకు డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకోవాలి. ఆ పిచ్చిలో నేను బాగున్నా. యూనిఫామ్ వేసుకోవడానికి ఘోరంగా చదువుతుంటే ఈ కేసు పెట్టినాక ఎంత ఘోరంగా చదివినో అక్కడి దాకా చదివి ఇక్కడ దాకా ఆగిపోయినాయి. అంటే అట్లుండే ఇక టెన్షన్. కేసు అయితే జాబ్ రాదు, కేసు అయితే జాబ్ రాదు. ఆ డిప్రెషన్లో ఉండిపోయినా. బాగా బాధ అనిపించింది. నాలాగా చాలా మంది మీద కేసులు అయినాయి కదా, ధర్నాలు చేసినప్పుడు కేసులు పెట్టిరు. సో ఇది కాదు, ఏదో ఒకటి పోరాటం చేయాలి. రేపు నాలాగా ఇంకొకరు అనుభవించకూడదు. ఇప్పుడు ఏదైనా కానీ మనం చెప్తేనే, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇది తప్ప అని అర్థమవుతుంది వాళ్ళకి. మనం ఏమనుకుంటూ ఉంటే ఏం అర్థమవుతుంది? ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పుడు నేను నోటిఫికేషన్స్ వస్తలేవు, బర్లను కాసుకుంటానని చెప్పిన 1 month నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తేనే, అది ఎంత పెద్ద పొజిషన్ కానీ ఎవరైనా కానీ మనం ఇది అని మన బాధ చెప్పుకుంటేనే అరే మీకు ఇది బాధ అవుతుంది, ఇది కరెక్ట్ చేద్దాం అనుకోవాలి. కానీ ఈమె ఇట్లా చెప్తుంది కదా అని ప్రశ్నించే గొంతును తొక్కుదామంటే ఇట్లనే లేస్తారు ఇక మనం. ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నువ్వు పోరాటం సాగించావు. సో ఆబ్వియస్లీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, ఎవరికి వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ మా పార్టీలో చేరడం కానీ అలా జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాగో నువ్వు అనుకున్నట్టు బీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, ఓడిపోవాలనుకోలేదు నువ్వు, బట్ వ్యతిరేకంగా పోరాటం చేసావు, అది ఓడిపోయింది, వెల్ అండ్ గుడ్. కాంగ్రెస్కి నువ్వు సపోర్ట్ చేయలేదు, బట్ స్టిల్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా మా పార్టీలో జాయిన్ అవ్వండి, సో నెక్స్ట్ లేదు టికెట్ ఇస్తాము అలా? లేదు, నాకు ఎవరేం పిలవలేదు. అయితే యూట్యూబ్ లో కొన్ని తమిళ చుట్టిండు, బర్లక్కని కలిసిండు, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిండు, ఎంపీ పదవి ఇస్తుండ అనేసి కొన్ని ఫేక్ న్యూస్లు హల్చల్ చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసమే అలా పెడుతురు తమ్నెయిల్స్. సో నాకైతే ఇప్పటికి ఎవ్వరు అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయితే మెయిన్ న్యూస్ పేపర్లు అనేది పెద్ద, న్యూస్ పేపర్లు అబద్ధం వేయడానికి రాదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాక, న్యూస్ ఛానళ్ళలో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉంటాయి, నైట్ టైం వచ్చే న్యూస్ ఛానల్స్, అందులో వాళ్ళైతే ఫేక్ వేయడానికి రాదు, ఖచ్చితంగా నిజమే వేయాలి. సో అలాంటి దాంట్లో వస్తే నమ్మాలి. మీ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, న్యూస్ పేపర్లో వచ్చినాయి కానీ న్యూస్ ఛానళ్ళలో వచ్చినాయి మాత్రమే నమ్మాలి. నా గురించి ఏమైనా వస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో అట్లా యూట్యూబ్ తమిళ చూసి చాలా మంది ఏమంటారు అంటే, ఇంకొంతమంది మహేష్ బాబు గారు వచ్చారంట కానీ కారు ఇచ్చారంట కదా అంటున్నారు. ఇంకా ఎన్టీఆర్ గారు, సోను సూద్ గారు, ఎవరెవరు వచ్చారంట, హెలికాప్టర్లో మీ ఇంటి చుట్టూ డబ్బులు చల్లిపోయారంట అని. ఏ మనుషులు అయినా అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు అవే క్వశ్చన్స్ అడుగుతారు. ఇక హీరో ఫోటో పెడతారు, పక్కన నా ఫోటో పెడతారు, మధ్యలో డబ్బులు పెడతారు, డబ్బులు ఇచ్చిండని. ప్రస్తుతానికి అయితే నీకు ఏం రాలేదు? ఎవ్వరు రాలేదు, ఒక్క హీరో రాలేదు. జబర్దస్త్ నుంచి అవినాష్ అన్న వచ్చిండు, అవినాష్ అన్న వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళిండు. ఇంకా అభి అన్న
ఇంకా డైరెక్టర్ అభి అన్న అవినాష్ అన్న వచ్చారు అంతే, ఇంకెవ్వరు రాలేదు. సో వాళ్ళు ఏమైనా డబ్బు సాయం చేయడం డబ్బు సహాయం చేయలేదు, డబ్బు కంటే విలువైనది మాట సహాయం చేసింది చాలు. మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం నుంచో వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు మామూలుగా, అట్లాంటిది వాళ్ళు అంత దూరం వచ్చి నాకు ఓటేయమని చెప్పి స్పీచ్ ఇచ్చిరంటే. ఇప్పుడు జేడీ సార్ వచ్చి మీకు సపోర్ట్ చేయడం గురించి జరిగింది. ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెడుతున్నారు, పెట్టిరు కదా ఆల్రెడీ. ఎస్ పెట్టారు. సో దానికి మీరేమైనా జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది? ఇప్పటికైతే ఇంకా ఏం ఆలోచన లేదు అక్క. ఆయన పిలవడం కానీ అలా సార్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఆయన మళ్ళీ నేను ఆయనకు ఆపోజిట్ నిలబడ్డాని నన్ను దూషించడం అట్లయితే చేయదు. నువ్వు ఏ విధంగానే ఆయన ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టిండు. సో నేను ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నా. సార్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆయన సపోర్ట్ అయితే నాకు. ఏదో ఒక రోజు అంటే మంచి చేద్దాము అన్న దృక్పథంతో ఉన్నావు కాబట్టి మీరు ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది, ఓకే ఒక పార్టీ ఉంటేనే నేను ఆ పనులన్నీ చేయగలను. సో అలాంటప్పుడు ఖచ్చితంగా జేడీ గారిని ఆశ్రయిస్తారా? అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్క ముందే ఎప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు అదే చేయాలి. ఇప్పుడే అనుకుంటే ఇక అది ఒక మైండ్ ఉండిపోతుంది కదా. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును పవన్ కళ్యాణ్ గారి కంటే బర్రెలక్క చెల్లెమ్మ చాలా బెస్ట్, చాలా 100 రెట్లు బెస్ట్ అన్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? జగన్ గారు మెచ్చుకోవడం నాకు హ్యాపీయే, కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం నాకు మంచిగా. బట్ అంటే ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా అక్కడ వాస్తవం ఏంటి అనేది చూసారు అక్కడ. అదే సో ఇప్పుడు బర్లకి ఇట్లా ఓటింగ్ వచ్చింది, ఆమె చాలా గ్రేట్ అని అక్కడికాడికి అంటే అయిపోతుండే. కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ తక్కువ అది ఇది అనడం సరే, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నా మీద ఉండే అభిమానం నా మీద ఉంటుంది, ఆయన మీద ఉంటే ఎవరి అభిమానం వాళ్ళకి. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 మంది మీద 10 మంది అభిమానం ఉంటుంది. సో ఇక ఆయన తక్కువ చేయడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు శిరీష గారు మిమ్మల్ని. సో ఒక నిజంగానే ఒక యూత్ ముందుకు రావాలి. ఇప్పుడు పాలిటిక్స్ లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, యుఎస్ లో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏదో ఒక జాబ్ వెతుక్కుంటున్నారు, గవర్నమెంట్ జాబ్. పొలిటీషియన్ అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు. అండ్ సినిమాలో చూపించినట్టుగా చాలా వరకు నిజంగా ఒక యూత్ ఐకాన్ లాగా మీరు వచ్చారు. వైఎస్ షర్మిల గారిని కూడా చాలా మంది ఒక యూత్ ఐకాన్ గానే చూస్తారు. స్టిల్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని ఒక మాట అన్నారు. సో దాని గురించి మీరేమంటారు? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏమన్నారంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. నిజమే, మాకు కూడా కాల్స్ వచ్చాయి. యాక్చువల్గా బర్రెలక్క గారి ఇన్స్పిరేషన్తో నేను ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిజంగానే ఒక 2-3 కాల్స్ నిజంగానే వచ్చాయి. బట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది మనకు. ఎమ్మెల్యేగా కూడా నిలబడుతున్నారంట ఏపీలో. నెక్స్ట్ ఎమ్మెల్యే ఉన్నాయి కదా అప్పుడు కూడా నిలబడతామన్నారు. ఆల్రెడీ ఇంటికి వస్తున్నారు, ఎట్లా నిలబడాలి, ఎట్లా అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఎట్లా ప్రచారం చేయాలని నన్ను అడుగుతారు. వచ్చి ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది కొంచెం. సో వాళ్ళందరికీ చెప్పారా మరి? చెప్పిన. సో ఏం కావాలనుకుంటున్నారు అండ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎంపీగా నేను ఖచ్చితంగా నిలబడతా. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఏం వచ్చినా ఇక ఒక అడుగు వేసినాక సరే ఏదో నాకు నష్టమయ్యో లాభమయ్యో ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చేసిన. సో నన్ను కూడా గుర్తించి నన్ను గెలిపించండి, ఏదో ఒక విధంగా గెలిపించండి. తర్వాత నేను ఏమైనా మంచి చేయకుంటే వాళ్ళందరిలో నేను ఒక ఉండేదాన్ని కదా. సో అమ్మాయిని కాబట్టి కొంచెం జాలిగుణం అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా నేను 100% మంచి చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరట్లేదు, పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఫ్యూచర్ లో ఉండొచ్చు, ఏమో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.